మాయా 3Dలో ఇండియన్ ఫ్లాగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. ఇక్కడ యూపోర్ట్లో ఓ సిలిండర్ని తీసుకుని రాడ్ ఇండియన్ ఫ్లాగ్కి కావాల్సిన రాడ్ కోసం, పోల్ కోసం ఈ సిలిండర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. క్రియేట్ మెనూలోకి వెళ్ళి పాలిగాన్లో ప్లేన్ తీసుకుంటున్నాను. మనకు కావాల్సిన సైజ్ డ్రా చేసి దాని ప్రాపర్టీస్ ఛానల్ బాక్స్లో సబ్ డివిజన్ విడ్త్ కానీ హైట్ కానీ సెలెక్ట్ చేసి, ఇది క్లాత్ రూపంలో ఉంటుంది కాబట్టి క్లాత్కి ఎక్కువ సబ్ డివిజన్లు ఎక్కువ సబ్ డివిజన్లు సెలెక్ట్ చేయాలి. అందుకోసం ఎక్కువ సబ్ డివిజన్లు పెట్టాను. దీన్ని పొజిషన్లోకి తీసుకొద్దాం. సైజు కొంచెం మారుతాం. నాలుగు మనకి సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, పొజిషన్ సెట్ అయింది. ఇప్పుడు ప్లేన్కి మెటీరియల్ అప్లై చేద్దాం. ముందుగా మెటీరియల్ అప్లై చేయడానికి రెండరింగ్లో ప్లేన్ మెటీరియల్ అప్లై చేసి కలర్లో ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్ మెనూ వస్తుంది. ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాట్రిబ్యూటెడ్లో మనకి బ్రౌజర్ వస్తుంది. ఇమేజ్ అంటే మనం ఇక్కడ దీని మెటీరియల్ ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాం. ఫ్లాగ్ ఇమేజ్ని దీనికి మెటీరియల్గా అప్లై చేస్తున్నాం. దీన్ని ఈ బ్రౌజర్ ద్వారా ఇమేజ్ని తీసుకున్నాం. ఓకే, ఇది జేపీజీ ఫైల్ ఇండియన్ ఫ్లాగ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం యూపోర్ట్లో షేడింగ్లో హార్డ్వేర్ టెక్స్ట్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. కాకపోతే దీని స్కేల్ మనం మార్పులు చేయాల్సి ఉంటుంది. విండోస్లో యూవీ టెక్స్ట్ ఎడిటర్ తీసుకుంటే ముందు దీన్ని సెలెక్ట్ చేస్తే ప్లేన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ప్లేన్ యూవీ టెక్స్ట్ ఎడిటర్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. టూల్ మెనూలో మూవ్ యూవీ షెల్ ఆన్ చేస్తే ఇక్కడ ఇది ప్లేను. దీని స్కేల్ని అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ నేను స్కేల్ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మార్పు రావటం, వ్యూపోర్ట్లో కూడా ఇది స్కేల్ అవ్వటం మనం గమనించవచ్చు. స్కేల్ కొంచెం మారుద్దాం. ఓకే ఓకే, మెటీరియల్ కరెక్ట్గా సెట్ అయింది. క్లోజ్ చేద్దాం. ప్లేన్ తీసుకొని దానికి ఒక ఇమేజ్ని మెటీరియల్గా అప్లై చేసాం. ఇప్పుడు దీన్ని ఈ ప్లేన్ని క్లాత్గా మారుద్దాం. ఇండియన్ ఫ్లాగ్ క్లాత్గా మారిస్తే మనకి ఇండియన్ ఫ్లాగ్ ఎలా
ఒరిజినల్గా ఎగురుతుందో అలా ఇది మనకి ఈ క్లాత్ ఆప్షన్ కోసం మెయిన్ మెనూలో ఎండైనమిక్స్ ఆన్ చేసుకొని ఎన్మెష్లో క్రియేటివ్ ఎన్ క్లాత్, ఈ క్రియేటివ్ ఎన్ క్లాత్ కొట్టినప్పుడు ఈ క్లిక్ చేయటం ద్వారా మనకి ఈ ప్లెయిన్ క్లాత్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆన్ చేస్తున్నాను, ఇది క్లాత్గా కన్వర్ట్ అయింది. ఒకసారి ఇది టెస్టింగ్ చేద్దాం క్లాత్గా మారిందా లేదా అనేది. ఇక్కడ టైం లైన్లో టైం మారుస్తున్నాను. ఓకే, అదేవిధంగా దీని ప్రాపర్టీస్లో న్యూక్లియస్లో యూజ్ ప్లెయిన్ ఆన్ చేస్తున్నాను. ప్లే చేసి చూద్దాం. ఓకే, క్లాత్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ పోల్కి బైండింగ్ చేద్దాం. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి వర్టెక్స్ సెలెక్ట్ చేద్దాం. ఈ వర్టెక్స్లో మనకి ఎక్కడైతే అటాచ్ అవ్వాలో, పోల్కి అటాచ్ అవ్వాలో ఆ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ మనకి కీబోర్డ్లో 4 ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఏ వర్టెక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒక బాక్స్ డ్రా చేస్తే ఈ పోల్కి అటాచ్ అయి ఉన్న వర్టెక్స్ మొత్తం సెలెక్ట్ చేశాను. ఎందుకంటే పోల్కి ఇక్కడ మాత్రం అటాచ్ అవ్వాలి కాబట్టి ఈ వర్టెక్స్ మాత్రం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మనకి పోల్ అటాచ్ చేయాలి కాబట్టి పోల్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ కాన్స్ట్రైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి పాయింట్ టు సర్ఫేస్ నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, మన కీబోర్డ్లో 5 ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఈ మెటీరియల్ మనకి ఇక్కడ హార్డ్వేర్ టెక్స్చర్ ఆన్ చేసుకుంటే మనకి మళ్ళీ మెటీరియల్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, పోల్కి అటాచ్ అయింది కానీ కాస్త వైండ్లో తేడా ఉంది కొంచెం. దీనికి కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఫ్లాగ్ని సెలెక్ట్ చేసి అవుట్పుట్ క్లాత్, అవుట్పుట్ షేపు న్యూక్లియస్లోకి వెళ్దాం. ఇందులో ఎయిర్ డెన్సిటీ, వైండ్ స్పీడ్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. ప్లే ఆన్ చేసి వైండ్ స్పీడ్ పెంచుదాం. ఓకే, వైండ్లో మనకి డిఫరెన్స్ కనబడుతుంది. డెన్సిటీ కూడా కొంచెం పెంచుదాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఎగరటం మనం గమనించవచ్చు. యాట్రిబ్యూట్ ఆపుదాం. ఓకే, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇది ఇండియన్ ఫ్లాగ్, మాయా 3Dలో చేసిన ఇండియన్ ఫ్లాగ్.